సార్ ఈ రేవు పార్టీ లొల్లి ఏంటండి? బెంగళూరు రేవు పార్టీ పెద్ద పెద్ద వాళ్ళు. చూడండి ఫజల్ గారు, మనం ఒక హోటల్లో వెళ్ళేసి మనం ఫుడ్ తిన్న తర్వాత ఒకసారి రెండుసార్లు తింటాం. పదే పదే అదే ఫుడ్ అదే హోటల్ తింటామా? అవును, తినం తినం కదా. అదేవిధంగా ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే ఒక యాక్టర్స్ని, ఒక ఫిలిం యాక్టర్స్ని, ఒక సెలబ్రిటీ, ఒక ప్రముఖ హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ పదే పదే ఒక రెండు పిక్చర్ హిట్ అవుతాయి. అవును, చేసిన పిక్చర్లన్నీ హిట్ కావు కదా. అవును, అవకాశాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి రాదు కదా. ఒకటి రెండు పిక్చర్లు చేయగానే వాళ్ళకు ఒకటి పబ్లిక్లో ఐడెంటిటీ వచ్చేస్తుంది. అవును. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా నాకు పిక్చర్స్ వస్తాయని చెప్పేసి ఆశతో వాళ్ళ యొక్క జీవన శైలి అంతా మారిపోతుంది. లివింగ్ స్టైల్ అంతా లగ్జూరియస్గా అయిపోతుంది. ఒక బంగ్లా మెయింటైన్ చేయడము, బయటికి వెళ్తే ఇద్దరు ముగ్గురు బౌన్సర్స్, ఒక పెద్ద లగ్జరీ కారు, అలాంటివి మెయింటైన్ చేయవలసి వస్తుంది. అంత వాళ్ళకి అది ఇన్వెస్ట్మెంట్ లాగా వాళ్ళు మెయింటైన్ చేయవలసి వస్తుంది. అవును, వాళ్ళు పోయి ఇక్కడ పని చేసుకోలేరు. వాళ్ళు ఇక్కడ పని వాళ్ళ మీద చేయలేరు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా బిజినెస్ పెరిగేది. మెయింటైన్ చేయాలి. ఒక 2-3 దీనిలో స్టార్డమ్ వచ్చేసిన తర్వాత 2-3 పిక్చర్లతో కూడా వాళ్ళకి ఫేమ్ వచ్చిన తర్వాత ఆ ఉన్న డబ్బులు జాగ్రత్తగా సద్వినియోగం పరుచుకొని వాళ్ళు కరెక్ట్గా ఉంటే రేపు భవిష్యత్తులో ఏం కాదు. ఇంకా నాకు అవకాశాలు వస్తూనే ఉంటేలే ఇంకేం కావాలని వీళ్ళు అంగుల ఆర్బాటర్లకు వేసి వాడిని మెయింటైన్ చేసుకుంటూ వస్తే తర్వాత వాళ్ళకు అవకాశాలు సన్నగిలినప్పుడు, అవకాశాలు రానప్పుడు ఏం చేయాలి? పబ్లిసిటీ కోసం ఇలా వెళ్తారా? ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే ఏం అర్థం కాదు వాళ్ళకు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ అను, ఈ రేవ్ పార్టీలను, ఫామ్ హౌస్ పార్టీలను, ఇలాంటి గత్యంతరం లేక ఇలాంటి పార్టీలకు వాళ్ళు పాల్పడుతున్నారు. పార్టీలు నిర్వహిస్తున్నారు, పట్టుబడిపోతున్నారు, ఆవాస్ పాలు అవుతున్నారు. ఇది జరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఇది, సమాజంలో ఉన్నటువంటి ఇబ్బంది ఇది సమాజానికి వ్యతిరేకమే. అంటే వాళ్ళకి తెలుసు అంటారు బయటపడితే ఇంత గబ్బు కొట్టింది అని. ఇప్పుడు దొంగ దొరికేంతవరకు రాజే కదా. అవును, దొరికినప్పుడే దొంగ, దొరికేంతవరకు రాజే. అంతే, వీళ్ళ గతి కూడా అంతే. ఇప్పుడు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతమంది ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్లను తీసుకొచ్చి విచారించారు. అవును, అంటే దగ్గర 100 మందిని నువ్వు విచారించినప్పుడు ఏ ఒక్కడు కూడా అలా తప్పు చేయలేడు, ఏ ఒక్కడు కూడా నీకు అలా నేరస్తులు కనిపించలేదా? ఎక్కడ పోయింది విచారణ? అది అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇక్కడ ఏపీలోనే, అది తెలంగాణ హైదరాబాద్లో జరిగిన రేవ్ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బెంగళూరుకి ఎందుకు వెళ్ళాయి? ఇవన్నీ కేటీఆర్కి అలవాట్లు. కేటీఆర్కు కావాల్సింది హైదరాబాద్ని మొత్తం డల్లాస్ లాగా చేస్తా, బ్యాంకాక్ లాగా చేస్తా, న్యూజెర్సీ లాగా చేస్తా అని చెప్పేసి అన్ని మాటలు మాట్లాడి ఇక్కడ కూడా పబ్బులు 24 hours ఉండాలి, 24 hours దొరకాలి, కోకెన్లు, హెరాయిన్, డ్రగ్స్ అని రకరకాల మాదక ద్రవ్యాలన్నీ ఇక్కడ హైదరాబాద్లో అవైలబుల్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నది చేశారు. వాళ్ళు చేసిన అగాత్యమే కదా ఈరోజు ఇంతమంది సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు అకుల్ సబర్వాల్ ఆ రోజు నార్కోటిక్ అది ఉండే కదా, చీఫ్ ఉండే కదా. మళ్ళీ ఆయన పర్యవేక్షణలో దాదాపు 100 మంది సినిమా యాక్టర్లని మీరు విచారించారు. ఆ విచారణ ఏం జరిగింది? ఆ విచారణ మూలకపడిపోయింది. ఆయన సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయాడు. దాన్ని ఊసలేదు మళ్ళీ. దీని అర్థమైంది, దీని వెనకాల ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క పిల్లలు, ప్రముఖులు దాంట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది రచ అవుతుంది కాబట్టి దాన్ని పక్క పెట్టేశారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు వీళ్ళు. అంటే అదే ఇప్పుడు బీఆర్ఎస్ భ్రష్టు పట్టిపోవడానికి అది కూడా ఒక రీజనా? అది కూడా ఒక రీజన్. ఒక రీజన్ కాదు, అనేక రీజన్లు ఉన్నాయి. బీఆర్ఎస్ భ్రష్టు పట్టిపోవడం అంటే ముఖ్య కారణం ఫస్ట్ కేటీఆర్ యొక్క అహంకారం. అంటే రేపు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుస్తుంది అని ఏ సర్వే కూడా చెప్పడంలా, ఒక్కటి కూడా రాదు అని చెప్తున్నాయి అన్ని సర్వేలు కూడా. ఒక్కటి సీటు గెలవడం కాదు, ఒక్క దాంట్లో కూడా మీకు డిపాజిట్ కూడా రాదు. అచ్చా, అంటే అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అంతే మరి. తెలంగాణకు దశాబ్ద కాలం నుంచి వాళ్ళు చేసినటువంటి దళిద్రం, వాళ్ళు చేసినటువంటి తెలంగాణ గాంధీ అనే పేరు కూడా వచ్చింది ఆయనకి. గాంధీ అంటే గాంధీని విమర్శించినట్టు అవుతుంది, గాంధీ గారిని విమర్శించినట్టు అవుతుంది. గాంధీ ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ? కా నిజాం అలీ కా ప్యాస్ కి ఢిల్లీ. బాపు. కేసీఆర్ ఎక్కడ? ఇది ఎక్కడ? బాపు. మరి తెలంగాణ బాపు. బాపు కాదు, పప్పు కాదు, వేస్ట్ ఇది. కేసీఆర్ అన్నాడు
తలతిక తల్లేనోడు ఓడో పిచ్చిన కొడుకు వానికి మోక రిలేటెడ్ ఓడో బాపు అని చెప్పి. అంటే బాపు కలలు కన్న రాజ్యం అంటారు కదా, అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండాలి అని. ఇప్పుడు ఈ కేసీఆర్ 10 ఏళ్ల రాజ్యం ఎలా ఉండేది అని. ఆయన కొడుకులు ఆయన అన్న కొడుకులే ప్రజలను తిరగనిస్తలేరు, ఆడవాళ్ళని తిరగనిస్తలేరు, మగవాళ్ళని కూడా తిరగనిస్తలేరు. మగవాళ్ళనే మానభంగం చేస్తున్నారు కొడుకులు. ఇంకేంది, మగవాళ్ళని బంగారం దోసుకుంటున్నారు, మగవాళ్ళని మానభంగం చేస్తున్నారు, కట్టేసి కొడుతున్నారు, వాళ్ళ ఆస్తులు గుంజుకుంటున్నారు, రకరకాల దౌర్జన్యాలు వీళ్ళే చేస్తున్నారు. ఈ బాపు కుటుంబంలోనే బలిచి ప్రవర్తిస్తున్నారు. ఇంకెక్కడ బాపు? బాపు లేదు, ఏం లేదు. తెలంగాణకి ఎవడు బాపు కాదు. ఒకవేళ తెలంగాణ బాపు అంటే ప్రొఫెసర్ జయశంకరే. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రూపకర్త ఆయన, తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన. బాపు అని తెలంగాణ బాపు అని వివరిస్తే తెలంగాణ జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకరే. అంతకంటే మించి ఎవడు కాదు. చీమలు కట్టిన పుట్టని పాము ఏ విధంగా కబ్జా చేసుకుంటుందో, ఉద్యోగులు, ఉద్యమకారులు, కుల సంఘాలు, కళాకారులు వీళ్ళందరూ కలిసి అది చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మనడు పోయి కబ్జా చేసుకున్న పోయి సావుని ఇట్లా కాళ్ళు పెట్టినా, ఏళ్ళు పెట్టినా, పుల్ల పెట్టినా, మందు పోసినా అని అన్ని కథలు మాట్లాడతాడు. ఇప్పుడు అన్ని బోగస్ మాటలు ఇవి. ఆయన చేసింది ఎన్ని రోజులు దశాబ్ద కాలంగా ప్రజల చెవులో పువ్వు పెట్టాడు. ప్రజలలో చైతన్యం వచ్చి. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పనికి రాకుండా పోతుంది అంతే కదా. ఇప్పుడు పాత బట్టను ఏ విధంగా మనము వెహికల్స్ని కానీ కింద ఫ్లోర్ కానీ ఏదైనా కానీ మనం తుడుచుకొని పడేస్తాం కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పని ఆ విధంగా అయింది. టిష్యూ పేపర్ ఎట్లా వాడతాం మనం, యూజ్ అండ్ త్రో, ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, ఈ పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అందరినీ కూడా టిష్యూ పేపర్ లాగా వాడి పడేశారు. తెలంగాణ ఓటర్లు ప్రజలు ఏం చేశారు, ఒక పాత బట్ట ఏ విధంగా తుడిచి పక్కకు పడి కాల్చి పడేస్తారో ఆ విధంగా తని పక్కకు కూర్చోబెట్టారు కేసీఆర్ని. ఆయనకు సరైన గుణపాఠం జరిగింది కేసీఆర్కి.